కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక హిడ్మా టార్గెట్గా వేలాది మంది పోలీసులు కర్రెగుట్ట వైపు మోహరించారు. అయితే ఈ ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా ఆ ప్రాంతంలో హైటెన్షన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ముఖ్యంగా దాదాపు కర్రెగుట్ట అన్ని వైపుల నుంచి కూడా పోలీసులు మోహరించారు. దీంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో హైటెన్షన్ అయితే కొనసాగుతుంది. గత 3 రోజులుగా కొనసాగుతున్నటువంటి హైటెన్షన్లో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో శాటిలైట్లు, డ్రోన్స్ ఉపయోగించి నక్సలైట్ల జాడను, మావోయిస్టుల జాడను కనిపెట్టేందుకైతే పోలీసులు పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు సక్సెస్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు హతమార్చినట్టుగా తెలుస్తోంది. సో ఈ ప్రాంతంలో ఇంకా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లోని కర్రగుట్టల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎదురు కాల్పుల్లో ఓ జవాన్కు కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం నివురుగప్పిన నిప్పులా మారింది. కర్రగుట్టలే టార్గెట్గా భద్రతా బలగాలు కోమింగ్ నిర్వహిస్తున్నాయి. భద్రతా బలగాల బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్తో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అంతా వార్ జోన్గా మారింది. మావోయిస్టుల అగ్రనేతల టార్గెట్గా సాగుతున్న ఆపరేషన్ కర్రగుట్టలో గత 4 రోజులుగా పెద్ద ఎత్తున కోమింగ్ కొనసాగుతుంది. దీనిలో భాగంగా మావోయిస్టులు హతమయ్యే అవకాశం ఉన్నట్లుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇక మావోయిస్టులకు పెట్టని కోటలాగా కర్రగుట్టల ప్రాంతం ఉంది. 145 ఎకరాల విస్తీర్ణం ఉన్న కర్రగుట్టల చుట్టూ దాదాపు 10,000 మంది భద్రతా బలగాలు మోహరించున్నాయి. కర్రగుట్టల్లో మావోయిస్టు సుప్రీం కమాండర్ హిడ్మాతో పాటు వేలాది మంది మావోలు ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. వారి లక్ష్యంగానే ప్రస్తుతం ఈ ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ములుగు జిల్లా సరిహద్దు నుంచి ఛత్తీస్గఢ్, బీజాపూర్ జిల్లా వరకు, అలాగే మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో ఉన్న నదుల నుంచి మావోయిస్టులు తప్పించుకోకుండా 3 వైపుల నుంచి భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. దాదాపు కొద్ది రోజులుగా ప్రాంతంలో మావోయిస్టుల కోసం వేట సాగుతోంది. అధునాతన ఆయుధాలతో శాటిలైట్స్, డ్రోన్స్ ఉపయోగిస్తూ మావోయిస్టులపై నుంచి బాంబుల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ భీకర కాల్పులు ఇప్పటివరకు 38 మంది మావోయిస్టులు చనిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు జరుగుతున్న భీకర కాల్పులపై ప్రజాస్వామ్యవాదులు, పౌర హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కర్రెగుట్ట నుంచి భద్రతా బలగాలు వెనక్కి తగ్గాలని చెబుతున్నారు. అయినప్పటికీ ఆపరేషన్ కగార్ మాత్రం కొనసాగుతుంది. దేశం నడిబొడ్డిన రాజ్యమే పౌరులపై యుద్ధం చేస్తుందని పౌర హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా శాంతి చర్చలు జరపాలంటూ భారత్ బచావ్ పేరుతో ఓ లేఖను కూడా విడుదల చేశారు. అలాగే మావోయిస్టుల కేంద్ర కమిటీ కూడా పలుమార్లు లేఖలు విడుదల చేసి వినతి చేసింది. చర్చలకు తాము సిద్ధమంటూ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నుంచి కింది స్థాయి దళాల వరకు వినతి చేసినా అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఛత్తీస్గఢ్ కానీ స్పందించని పరిస్థితి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలకు బాటలు వేయాలని పౌర హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.